హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్. అండ్ ఇవాళ యు ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పుకుందాం. ఖుషి దేవాన్షుల ప్రేమ కథ పార్ట్ 30. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా? రాత్రి గడిచి ఉదయం 8కి మెలకు వస్తుంది ఖుషికి. లేవడమే కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసిన ఖుషికి దేవ్ రూమ్లో లేరు అని చెబుతుంటే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్తుంది ఆమె. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న పద్మ గారు ఖుషి రావడం చూసి పాలు కాచి గ్లాస్లో పోసి పట్టుకొని ఆమె ముందుకు వెళ్తారు. తన మనసులో ఉన్న సంఘర్షణ ఎలా బయటపెట్టాలో తెలియక తన ముందు నిలుచున్న పద్మగారి నడుము చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లలా ఏడుస్తున్న ఖుషిని చూస్తూ ఉంటారు. అప్పుడే హాల్లోకి వస్తున్న బామ్మగారు, ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి అని ఎంత అడిగినా ఆమె నోరు మెదపకపోవడంతో హాల్లో నుండి వినిపిస్తున్న కేకలకి బయటకు వస్తారు మిగిలిన వాళ్ళు కూడా. ఏమైంది ఖుషి అంటూ ఆమె పక్కన కూర్చొని ప్రేమగా తల నిమురుతూ అడుగుతాడు జాన్. అతన్ని సూటిగా ఓ నిమిషం చూసి, దేవుగారు నాపై కోపంతో రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటూ వెక్కుతూ చెబుతూ తల దించుకుంటుంది ఖుషి. నీపైన కోపమా? అది అన్నయ్యకి. లేదు, అలా జరుగుండదు. ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ ఏమో ఖుషి, అందుకే వెళ్ళుంటాడు అన్నయ్య. నువ్వు కంగారు పడుకు, నేను కాల్ చేస్తాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకున్న చరణ్ వైపు కూడా చూడకుండా ఆయన ఫోన్ ఇంట్లోనే ఉంది అని మెల్లిగా చెబుతుంది ఖుషి. ఇంట్లోనే ఉంటే ఏమైంది? నువ్వు ఎక్కువగా టెన్షన్ పడుకు. దేవ్ ఎక్కడున్నా ఇంటికి వచ్చేలా చేసే బాధ్యత నాది, సరేనా? నువ్వు అనవసరంగా ఏడ్చి హెల్త్ పాడు చేసుకో ఖుషి. పద, రెస్ట్ తీసుకుందువు కానీ అంటూ ఖుషిని రూమ్లో వదిలి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతారు చరణ్ మరియు జాన్లు. బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని అన్నీ దగ్గరుండి బామ్మగారు చూసుకొని తను తినను అని మొండికేస్తున్నా బతిమాలి బుజ్జగించి మరీ ఖుషి తినేలా చేసి టాబ్లెట్స్ వేసి పడుకోబెడతారు. ఇంకా ఇంట్లోనే ఉన్న అలేఖ్యకి భోజనం, రెస్ట్, టాబ్లెట్స్, టైంకి జ్యూస్ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది దుర్గా. ఆఫీస్కి చేరిన జాన్కి దేవ్ ఛాంబర్ ఓపెన్ చేసి ఉండటంతో అటుగా అడుగులు సాగాయి. దేవ్ ముందు నిలబడతాయి జాన్ పాదాలు. ఎందుకు ఇలా చేసావు? కోపంగా అడుగుతున్న జాన్ వైపు ఒకసారి చూసి కళ్ళను పీసీకి అతికించేస్తాడు దేవ్. నిన్నే అడిగేది. ఎందుకు రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళి మార్నింగ్ కూడా తిరిగి రాలేదు? నువ్వేమో ఇక్కడ ఆఫీసులో ఉంటే నువ్వు రాలేదనే బాధతో మార్నింగ్ నుండి ఖుషి ఏడుస్తూనే ఉంది అక్కడ. జాన్ దేవ్ ఛాంబర్ వైపు వెళ్ళడంతో అన్నయ్య ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ చరణ్ కూడా అటువైపు నడుస్తాడు. నీతోనే నేను మాట్లాడుతున్నా దేవ్, ఎందుకు ఇంటికి రాలేదు అడుగుతాడు జాన్. వర్క్ ఉంది జాన్, ముందు వర్క్ కంప్లీట్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం గంభీరంగా అంటాడు దేవ్. అంటే నీకు ఖుషి తీసుకుంటున్న పెయిన్ కంటే వర్క్ ఇంపార్టెంటా? జాన్ పెద్ద కళ్ళతో అడుగుతుంటే అవును, నాకు వర్కే ఇంపార్టెంట్. ఏంటైతే ఇప్పుడు అంటాడు దేవ్ రెక్లెస్గా. దేవులో నిర్లక్ష్యం చరణ్కి కోపం రావడంతో అన్నయ్య నువ్వేది చేస్తే అదే కరెక్ట్ అనుకున్నా ఇన్నాళ్ళు, బట్ ఖుషి విషయంలో నీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకు తనని ఎలా బాధ పెడుతున్నావు? ఇంట్లో ఎవరితోని చెప్పకుండా ఖుషిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు. అందరితో ఏదో సోది చెప్పి నమ్మించావు. తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయిని, అదే ఆ ఎలక్యాకి హెల్త్ బాగాలేదు ఇక్కడే ఉంటుందని చెప్పావు. తన చేత ఖుషి మాటలు పడేలా చేసావు. ఖుషి హెల్త్ కండిషన్ బాగోక బెడ్ ఎక్కేలా చేసావు. ఇదంతా సరిపోదన్నట్టు ఇప్పుడు ఖుషి కన్నా వర్క్ ఇంపార్టెంట్ అంటున్నావు. అలా చేయడానికి ఎందుకు ఆమెను పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు ఇంటికి? చెప్పన్నయ్యా అని చరణ్ ప్రశ్నిస్తుంటే చరణ్ మాటల్లో బాధ, జాన్ మాటల్లో కోపం కూడా ఖుషిపై ఉన్న ప్రేమలా కనబడుతుంది దేవ్కి. అసలు తనతో మాట్లాడడానికి సాహసం చెయ్యని వాళ్ళు ఇప్పుడు అతడి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ఖుషి కోసమే దేవుని అలా నిలదీస్తుంటే మనసు మూలల్లో సంతోషం నెలకొంటుంది దేవికి. చరణ్ నువ్వుండు, నేను మాట్లాడుతున్నాను కదా
అని చరణ్ని కంట్రోల్ చేసి దేవ్ వైపు చూస్తూ, నేను నీతో మాట్లాడాలి దేవ్, బయటికి వెళ్దాంరా అంటూ దేవ్ పర్మిషన్ లేకుండానే దేవుని లాక్కుంటూ ఆఫీస్ టెర్రస్ పైకి లిఫ్ట్ ద్వారా తీసుకొని వెళ్తాడు జాన్. అన్నని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక ఛాంబర్ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు చరణ్. ఇన్ ఆఫీస్ టెర్రస్. ఇప్పుడు చెప్పు, ప్రాబ్లం ఏంటి దేవ్? ఎందుకు ఖుషీని అలా అవాయిడ్ చేస్తున్నావు? ఆమెను బాధపెట్టి నువ్వు బాధపడి ప్రేమకి సంతోషానికి దూరం అవుతున్నావు. మౌనంగా ఉంటే సమస్యకి పరిష్కారం దొరకదు దేవ్, మాట్లాడు ప్లీజ్ అంటూ అభ్యర్థనగా జాన్ అడుగుతుంటే జాన్ని గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటాడు దేవ్. ఆ మూసిన కళ్ళల్లో నీళ్ళు జాన్ ముందు బయటపడడం అస్సలు ఇష్టం లేదు దేవ్కి. ఏమైంది దేవ్, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? జాన్ అడుగుతుంటే నాకేమీ అర్థం కావడం లేదు జాన్. నా లైఫ్ ఖుషీతో ఉంటే ఆమెకి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు నచ్చేది, నేను కోరుకునేది, నాతో ఉండాలి అనుకునేది ఏది కూడా నా దగ్గరికి వస్తుంది కానీ నాతో జీవితాంతం ఉండడం లేదు అని భయమేస్తుంది జాన్ అంటూ ఆవేదనగా అంటాడు దేవ్. అరే, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు దేవ్. ఒక పక్క అలేఖ్య, మరో పక్క ఖుషి, ఇద్దరికి మధ్యలో నలిగిపోతున్నా. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నది ఖుషిని, కానీ సడన్గా అలేఖ్య ప్రేమ పెళ్ళి అంటూ నా జీవితంలోకి వచ్చింది. పెళ్లి పీటల వరకు వెళ్ళాక చెప్పకుండా తన భవిష్యత్ ఇంపార్టెంట్ అనుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నేను పోగొట్టుకున్న ప్రేమ మళ్ళీ ఖుషి రూపంలో తిరిగి నా వద్దకు వస్తే మళ్ళీ ఎక్కడా ప్రేమ దూరం చేసుకుంటానా అనే భయంతో వెనుక ముందు ఆలోచించకుండా ఖుషీకి తాళికట్టి పెళ్లి చేసుకున్నాను. కానీ నేననుకున్న దానికంటే ఎక్కువగానే ఖుషి నన్ను ప్రేమించి నన్ను మాత్రమే కావాలి అనుకునే టైంకి మళ్ళీ అలేఖ్య నా లైఫ్లోకి వచ్చింది. యాక్సిడెంట్, బ్రెయిన్లో ప్రెషర్, గతం మర్చిపోవడం అని పిచ్చి నాటకాలు ఆడి నన్ను సొంతం చేసుకోవడానికి అందరిలో నా ఖుషీని అవమానించింది. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఇప్పుడు ఆ అలేఖ్య తండ్రి కూడా దానికోసం నా జీవితంలోకి వచ్చాడు అని దేవ్ అంటుంటే, నువ్వు నువ్వేమంటున్నావు దేవ్? అలేఖ్య ఫాదర్ చనిపోయారు కదా, మళ్ళీ తిరిగి రావడం ఏంటి? అయోమయంగా అడుగుతాడు జాన్. అలేఖ్యను పెంచిన తండ్రి చనిపోయారు, కానీ ఆమెను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు జాన్. ఆ విషయం నీకెలా తెలుసు దేవ్? అలేఖ్యకు యాక్సిడెంట్ జరగడం, ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మన మనుషులతో ఆ యాక్సిడెంట్ జరగడానికి గల డీటెయిల్స్ని తెలుసుకోమని చెప్పాను. యాక్సిడెంట్, హాస్పిటల్, గతం మర్చిపోవడం అంతా కూడా కావాలనే అలేఖ్య ఆడిన డ్రామా అని తెలిసింది నాకు. కానీ తననే ఫాలో చేస్తూ ఒక గ్యాంగ్ తిరుగుతుంది. 2 రోజుల క్రితం అందులో ఒకడు నా కంటికి చిక్కి వాడిని 4 ఉతికితే వాడి బాస్ అంటూ వేరే వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు నన్ను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆయన బెంగళూరులో ఉండే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్లో ఒకరైన రాజా ఇండస్ట్రీస్ చైర్మన్ మిస్టర్ గోపాల్ అని చెబుతున్న దేవుని అడ్డుకుంటూ, అది సరే, అలేఖ్య అతడి కూతురని ఆయనకెలా తెలుసు? అసలు అలా ఎన్ని సంవత్సరాలు ఆమెను అనాథగా వదిలేశారు దేవ్ అడుగుతాడు జాన్. అలేఖ్యకు 3 years ఉన్నప్పుడు షిరిడీ తీర్థయాత్రలో తప్పిపోయిందంట. అప్పటికీ ఆయనకి అంత పేరు పలుకుబడి లేనందువలన పోలీసులు కూడా కేసుని సీరియస్గా తీసుకోలేదు. అప్పటికే గోపాల్కి ఆల్రెడీ కొడుకు ఉండడంతో కూతురు కోసం పట్టించుకోలేదు. 6 months బ్యాక్ ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోయాడు. కన్ను కొడుకు పోయిన బాధలో గోపాల్ వైఫ్ డిప్రెషన్లోకి వెళ్ళి 1 month కోమాలోకి వెళ్ళిపోయారు. ఆవిడ కొంచెం మామూలు మనిషి అయిన తర్వాత చిన్నప్పుడు తప్పిపోయిన కూతుర్ని ఆయన తీసుకొని రమ్మని బాధపడడంతో గోపాల్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అలేఖ్యను పట్టుకొని తనకి DNA టెస్ట్ కూడా చేయించి అతడు కన్న కూతురు అని కన్ఫర్మ్ అయ్యాక అలేఖ్య కోసం వెతుకుతున్న టైంకి అలేఖ్య మన ఇంట్లో సెటిల్ అవ్వడంతో నా గురించి కూడా తెలుసుకున్నారు జాన్, అలేఖ్య ఫాదర్ అయిన గోపాల్ అంటూ చెబుతాడు దేవ్. మరి నువ్వు
ఖుషీతో ఆయన నీ పెళ్లి గురించి చెప్పలేదా అడుగుతాడు జాన్. చెప్పాను. మరేమన్నారు గోపాల్? జాన్ ఆతృతగా అడుగుతుంటే, ఒకటి నేను ఖుషీకి డివోర్స్ ఇవ్వాలంట, లేదా అని దేవ్ ఆగడంతో లేదా అంటూ రెట్టించాడు జాన్. తనని చంపేస్తాను అని బెదిరిస్తున్నారు అన్నాడు దేవ్. ఎంత ధైర్యం ఉంటే వాడు ఖుషీని చంపేస్తానా అంటాడు. వాడంటే నువ్వెలా ఊరుకున్నావు దేవ్? వాడిని ఎక్కడ చంపేయకుండా. ఖుషీని అన్న మాట తలుచుకొని ఆవేశంగా ఊగిపోతాడు జాన్. ఇంతకన్నా ఎక్కువ కోపం వచ్చింది జాన్ వాడి గొంతు పట్టుకున్నా. కానీ అతని భార్య ముఖం చూసి ఆ గోపాల్ని వదిలేవలసి వచ్చింది అంటూ చెప్పాడు దేవ్. అందుకని ఖుషీని వదిలేస్తావా? అలా చేస్తే నీ 6 ఏళ్ల ప్రేమకు అర్థం ఏముంటుంది దేవ్? నువ్వు ఖుషీకి దూరం అయితే ఆ పిచ్చిది బతుకుతుందా అసలు? ఇంత పిరికివాడలా ఎలా మాట్లాడుతున్నావు దేవ్ నువ్వు అడిగాడు జాన్. అందుకు దేవ్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడు దేవ్, నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? ఖుషీని వదిలేస్తావా అని వణికే గొంతుతో దేవుని అడుగుతాడు జాన్. దానిని వదిలేస్తే ఈ దేవు ఊపిరి అసలు నిలుస్తుందా జాన్? ప్రేమించిన అమ్మాయిగా ఉన్నప్పుడే దానిని దూరంగా ఉండి కూడా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడది ఈ దేవాంశ్ భార్య. అలా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు నువ్వు? కాస్త కోపం తెచ్చుకున్నాడు దేవ్. మరి ఖుషికి ఎందుకని దూరంగా ఉంటున్నావు? మరో ప్రశ్న స్పందించాడు జాన్. ఉండాలి జాన్, మా ఇద్దరి మధ్య దూరం అలేఖ్యకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి నేను ఖుషీకి దూరంగా ఉండి తీరాలి అన్నాడు దేవ్. మరిప్పుడేం చేస్తావు దేవ్? అయోమయంగా జాన్ అడుగుతుంటే సైడ్ స్మైల్తో షార్ప్ ఐస్తో నన్ను ఎలా మోసం చేసి ఖుషీ నుండి వేరు చెయ్యాలి అనుకుంటుందో ఆ అలేఖ్య, తనని నేను అలానే మోసం చేసి చూపిస్తాను. ఈ దేవాంశ్ అంటే ఏంటో ఆ తండ్రి కూతుళ్లకు తెలిసేలా చేస్తాను అన్నాడు దేవ్ బిగించిన దవడలతో. అంటే అర్థం కాక జాన్ అడుగుతుంటే చెప్పను, చేసి చూపిస్తాను అన్నాడు దేవ్ జాన్తో. ఏంటి ఖుషి చాలా రోజుల నుంచి నన్ను కలవడం లేదు, అలాగే ఫోన్లో కూడా నాతో మాట్లాడడం లేదు, అసలేమైంది తనకి అంటూ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ రావడంతో, ఇలా కాదు, ఈరోజు ఎలాగైనా ఖుషీని చూడాలి అనే నిర్ణయం తీసుకొని దేవ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు అభి. పోర్టికోలో కారు ఆపి వెళ్తున్న అతడికి బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్న అలేఖ్య కనిపిస్తుంది. ఆమెను చూస్తేనే ఇంటి లోపలికి వెళ్తాడు అభి. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న బామ్మగారు గుమ్మంలో ఉన్న అభిని చూసి నవ్వుతూ లేచి నిలబడతారు. ఆవిడ అనుసరిస్తూనే పద్మగారు కూడా. వాళ్ళ నవ్వుకి ప్రతి నవ్వుగా నవ్వి కొంచెం సేపు వాళ్ళతో నార్మల్ విషయాలు మాట్లాడి ఖుషీ కోసం అడుగుతాడు అభి. ఇంట్లో విషయాలు ఏమీ చెప్పకుండా కేవలం ఖుషీకి హెల్త్ బాగాలేదని మాత్రం చెప్పి, ఉండు బాబు పిలుస్తాను అంటూ బామ్మ పద్మగారి వైపు చూస్తుంటే, బామ్మగారు విత్ యువర్ పర్మిషన్ నేను ఒక్కసారి ఖుషీని కలవచ్చా అంటూ అడుగుతాడు అభి. అయ్యో పర్వాలేదు బాబు, వెళ్ళు వెళ్ళు ఖుషీని కలువు అంటున్న బామ్మగారి వైపు చూసి నవ్వుతూ పద్మగారితో కలిసి ఖుషీ రూమ్కి వెళ్తాడు అభి. డోర్ ఓపెన్ చేసి పడుకున్న ఖుషీని లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి, అభి నిన్ను కలవడానికి వచ్చాడు అంటూ రూమ్లో ఉన్న సోఫాలో అతన్ని కూర్చోమని, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతారు పద్మ. నీరసించిన ముఖం, ఏడవడం వల్ల ఉబ్బిన కళ్ళు, వాడిపోయిన పెదవులు, జీవం లేనట్టున్న ఆమె శరీరం, చిరునవ్వు లేని ఆమె రూపం. ఖుషీని అలా చూస్తున్న అభి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హాయ్ అభి గారు అని నీరసంగా వస్తున్న ఖుషీ వాయిస్కి, ఏమైంది ఖుషీ సడన్గా, ఈ హెల్త్ ఇష్యూ ఏంటి అడుగుతాడు అభి. లేదు ప్రజెంట్ బాగానే ఉన్నాను అంటూ నవ్వుతూ అభికి చెబుతుంది ఖుషి. కర్టన్స్ మూసేయడం వల్ల కొంచెం చీకటిగా ఉన్న రూమ్లో కూడా అది దేవ్ రూమ్ అని తెలుస్తున్నా చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తూ కొద్దిసేపటికి వెళ్తున్నట్టు కూడా బామ్మగారితో చెప్పకుండా ఖుషీ రూమ్ నుండి
వెళ్ళిపోతాడు అభి. రాత్రికి ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ముందు చరణ్ వస్తే కొంచెం సేపటికి జాన్ వచ్చినా సమయం గడిచే కొద్దీ ఇంటికి రాని దేవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఖుషి. హెవీ డోస్ తీసుకోవడం వల్ల ఇంకా హెల్త్ సరిగ్గా సెట్ అవ్వని అలేఖ్య రూమ్ నుండి బయటకు రాదు. దుర్గా, పద్మగారు, బామ్మ, కావ్య రోజుకి ఒకసారి మాత్రం అలేఖ్య రూమ్కి వెళ్ళి కొంచెం టైం ఆమెతో స్పెండ్ చేస్తూ ఉంటారు. అందువల్లైనా అలేఖ్య తొందరగా కోలుకుంటుంది అని. టైం 9 అవుతున్న సరికి ఇంటికి వస్తాడు దేవ్. పోర్టికోలో వినబడిన కార్ సౌండ్ బట్టి దేవ్ వచ్చాడు అని తెలియడంతో రూమ్ బయట అతని కోసం తిరుగుతూ ఉంటుంది ఖుషి. హాల్లో ఉన్న ఎవ్వరినీ కూడా పట్టించుకోకుండా వేగంగా పైకి వెళ్ళిన అతనికి తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఖుషీని చూసి మార్నింగ్ నుండి అతడు పడిన టెన్షన్ అంతా మర్చిపోయి పెదవులపైకి నవ్వు చేరబోతే దానిని లోపలే ఆపేసి ఖుషీని చూడనట్టుగా రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవ్. అతని ప్రవర్తనకి కంట్లో నీళ్లు తిరిగినా వాటిని కష్టంగా ఆపుకొని అతని వెనకే వెళ్తుంది ఖుషి. ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పాడేసి నైట్ వేర్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్న అతడి వెనకే బుజ్జి కుక్క పిల్లలా తిరుగుతున్న దేవు మాత్రం ఖుషిని చూసి కూడా చూడనట్టుగా ఆమెను పట్టించుకోకుండా ఉంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటున్న దేవుని వెనుక నుండి నిలబడి చూస్తూ డిన్నర్ చేద్దాం రండి అంటున్న ఆమెనే చూస్తూ నేను తినేశాను అంటూ వెళ్ళిపోతున్న దేవుని వెనుక నుండి గట్టిగా హత్తుకుంటుంది ఖుషి. సారీ దేవ్ గారు, నేను తప్పుగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, లేదా తిట్టండి, లేకపోతే కొట్టండి. అంతేగాని నాతో మాట్లాడకుండా మీకు దూరం పెట్టకండి ప్లీజ్ అంటూ అతడి నడుముని చుట్టిన ఆమె చేతులను విడిపించాలని అతడు చూస్తుంటే దేవ్కి ఆ అవకాశం ఇవ్వకుండా వెనుక నుండి ముందుకు చేరి ఇంకా గట్టిగా దేవుని హత్తుకుంటుంది ఖుషి. ఆమె కౌగిలికి మనసు మురుస్తున్నా కావాలని ఆమె నుండి వేరుపడి ఆ రూమ్ నుండి అలేకే రూమ్ వైపు పడతాయి దేవుడుగులు. పద్మగారు పెట్టిన ఫుడ్ని తిని ట్యాబ్లెట్ వేసుకుంటున్న అలేఖ్య రూమ్ డోర్ నాక్ చేసిన దేవుని చూస్తూ సంతోషంతో బెడ్ నుండి లేచి అతనిని ఒక్క అడుగులో చేరి చుట్టేస్తుంది అలేఖ్య. ఆమె చేసిన పనికి కోపం వస్తున్నా ఆమె ఉన్న పొజిషన్లో బాధ పెట్టకూడదు అని తనని తానే కంట్రోల్ చేసుకొని అతడి నుండి అలేఖ్యను దూరం జరిపి సరిగ్గా నిల్చోబెడుతూ ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ అలేఖ్య అని మెల్లిగా అడుగుతాడు దేవ్. 2 రోజుల నుండి నువ్వు కనపడకపోతే నేను ఇలా చేసినందుకు కోపం వచ్చి నాతో మాట్లాడవేమో అనుకొని ఎంత బాధపడ్డానో తెలుసా దేవ్ అంటుంది అలేఖ్య. లేదు, వర్క్ బిజీ అంటాడు దేవ్. అయినో నీకెప్పుడు వర్క్నే ఇంపార్టెంట్ అంటుంది అలేఖ్య. అలేఖ్యకి తన రియల్ ఫాదర్ ఉన్నట్టు తన కోసం దేవుతో మాట్లాడినట్టు ఇంకా తెలియదు. చాలా లేట్ అయింది అలేఖ్య, పడుకో, నేను నిన్ను మార్నింగ్ కలుస్తాను అంటాడు దేవ్ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతూ. దేవ్ అంటూ పిలుస్తుంది అలేఖ్య. ఏంటి? వెళ్తున్న అతడు వెనక్కి తిరగకుండానే అడుగుతాడు. అది నేను కూడా రేపు నుండి నీతో కలిసి ఆఫీస్కి వస్తాను దేవ్ అంటుంది అలేఖ్య. 2 days రెస్ట్ తీసుకొని రా అంటూ మరో మాటకి అలేఖ్యకి అవకాశం ఇవ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్. బెడ్పై ముడుచుకొని అటు తిరిగి పడుకున్న ఖుషీని చూసి బాధగా అనిపించినా అది బయటికి కనిపించనివ్వకుండా ల్యాప్టాప్తో సోఫాలో సెటిల్ అవుతాడు దేవ్. ఎంతసేపు వర్క్ చేశాడో కానీ అలసిన మెదడు, మనసు విశ్రాంతి కావాలని కోరుకోవడంతో తెలియకుండానే ఉన్న చోటలో నిద్రలోకి జారుకుంటాడు దేవాంశ్. మధ్యలో మెలకు వచ్చిన ఖుషీకి బెడ్పై లేని దేవ్ కోసం చూడగా అతడు సోఫాలో పడుకోవడంతో బెడ్ నుండి ఆమె పైకి లేచి అతని వైపు వెళ్తుంది. ల్యాప్టాప్ క్లోజ్ చేయకుండానే ఒళ్ళోనే పెట్టుకొని పడుకున్న అతని వైపు చూసి ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతుంది. టీపై ఉన్న అతని కాలాను సోఫాలో అడ్జస్ట్ చేసి తల కింద పిల్లో పెట్టి తిరిగి తన ప్లేస్కి వెళ్ళి అతడి వైపు తిరిగి పడుకొని దేవుని చూస్తూనే
ఆమె కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది ఖుషి. అలా రోజులు గడుస్తూ ఉన్నా దేవ్ ఖుషి మధ్యలో మాటలు పూర్తిగా మాయమవుతాయి. మార్నింగ్ ఎవరూ లేవకముందే వెళ్ళిపోవడం, రాత్రి ఎప్పుడో ఇంటికి రావడం. తిండి అయితే మొత్తానికి ఇంట్లో తినడమే మానేశాడు దేవ్. ఆఫీస్లో ఉన్న మొత్తం న్యూ ప్రాజెక్ట్స్ పనులు ఎవ్వరికీ ఇవ్వకుండా అతడే చూసుకొని దేవ్ని తానే వర్క్లో మునిగిపోయేలా చేసుకుంటున్నాడు. హెల్త్ సెట్ అయింది అని నమ్మకం కుదిరాక అలేఖ్య కూడా దేవ్తో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. దేవ్ ఆలోచనలు, పరిస్థితులు తెలిసినా ఏమీ చేయలేని పొజిషన్లో జాన్ ఉంటే అన్నయ్య చేస్తున్న పని నచ్చక పూర్తిగా ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు చరణ్. బామ్మగారు ఇంట్లో పెద్ద దిగ్గగా ఉండి కూడా ఎవరికి నచ్చ చెప్పలేకపోతున్నా అనే బాధ సగమైతే, చేతులారా జీవితం నాశనం చేసుకుంటున్న మనవడిని ఏమని చెప్పి మందలించాలో తెలియని తనం మరో సగం. ఎప్పుడూ ఇంట్లో హుషారుగా ఉండి చలాకీకి తిరిగే పిల్ల ఇప్పుడు ఏడుపు బాధ తప్ప మరో ముఖం లేనట్టు గది నుండి కూడా బయటికి రావడం లేదు అనే బాధ పద్మగారిది. వయసుకు కావ్యకి ఖుషి వదినైనా తోడబుట్టిన దానిలా ఏదో ఒక సలహా ఇస్తూ సహాయం చేసే ఆమె ఇప్పుడు ప్రపంచంతో పోరాడి ఓడిన దానిలా 4 గోడలు ఉన్నా ఆమె గదినే ప్రపంచం అనుకొని బతుకుతుంది ఖుషి అని కావ్య మనసులోని బాధ. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఉన్న స్ట్రెస్ వదిలించుకోవడానికి డ్రింక్ మొదలు పెడతాడు దేవ్. కొన్ని నెలల క్రితం ఖుషిని పోగొట్టుకున్నాను అనే బాధలో తాగితే ఇప్పుడు మాత్రం ఆమెని పెడుతున్న బాధ దేవ్ గుండెల్లో ఉన్న నరకయాతనకు సూచక. దేవ్ తనతో ఉన్నది తన హెల్త్ గురించని, ఎప్పటిలా తన పైన ఇష్టం అనేది కలగలేదు అని మనసుకు తెలుస్తున్నా అలేఖ్య ప్రేమ మాత్రం దేవుని విడిచిపోవడానికి ఒప్పుకోలేదు. రోజు రోజుకి దేవు పడుతున్న బాధ తీసుకుంటున్న పెయిన్ అలేఖ్యను కూడా బాధపడతాయి. ఖుషి అయితే మొత్తానికి రూమ్ నుండి బయటికి రావడమే మానేసింది. ఇంట్లో ఉండే తనను చూసి కొన్ని రోజులు అయిపోయింది. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాలు నేను తిరిగి రావడం వల్లే నాశనం అయ్యాయా? కానీ దేవ్కి నాకు మధ్యలో వచ్చింది ఖుషి కదా అని ఆమె మెదడు చెప్తే, దేవ్ ప్రేమిస్తుంది ఖుషిని, నీ వల్ల వాళ్ళు దూరం అవుతున్నారు అంటూ మనసు చెప్తుంది. రోజు కంటే ఆ రోజు లేట్గా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు దేవ్. అప్పటికి అందరూ పడుకోవడంతో హాల్ ఖాళీగా కనిపిస్తుంది. తాగిన మందుకో, తలకెక్కిన మత్తుకో, వర్క్లో తీసుకుంటున్న స్ట్రెస్కో ఊగుతున్న బాడీని అది కష్టంగా రూమ్లో బెడ్పై ల్యాండ్ చేయబోయి బెడ్పై పడుకున్న ఖుషి మీద పడిపోతాడు దేవ్. ఒక్కసారిగా తనపై పడిన బరువుకు ఉలిక్కిపడి నిద్రలేస్తుంది ఖుషి. తనపై పడ్డ దేవుని పక్కకు జరిపి సరిగ్గా లేచి కూర్చుంటుంది. తెలియకుండానే మత్తులో ఖుషిపై పడిన దేవ్ తనకి తన చిన్ననాటి సంఘటనలను కళ్ళ ముందుకు తెచ్చేలా చేస్తాడు. తండ్రి కాని తండ్రి రాఘవ ముసుగులో ఆమెతో తప్పుగా ప్రవర్తించడం జ్ఞాపకం వచ్చి భయంతో ముడుచుకుపోతుంది ఖుషి. కొన్ని నిమిషాలకు తనని తానే కంట్రోల్ చేసుకొని దేవ్ వైపు చూస్తుంది. కాళ్ళకి ఉన్న షూ కానీ, మెడలో ఉన్న టై కానీ, ఒంటిని కప్పిన సూట్ కానీ ఏమీ తీయకుండా తాగిన మత్తులో బెడ్పై దొర్లుతున్న అతడిని చూసి ఒక్కొక్కటిగా ఆమె ఆ వాటినన్నిటిని వేరు చేసి అతన్ని బెడ్పై సరిగ్గా పడుకోబెడుతున్న టైంకి అటు ఇటు కదులుతున్న దేవ్ తనను పట్టుకున్న ఖుషి చేతులను గింటేస్తాడు. నిద్రలో ఆ టచ్ అలేఖ్యది అనుకుని. ఖుషి, నా ఫస్ట్ లవ్, అలేఖ్య ప్లీజ్ నన్ను వదిలిపో, నాకు తన మాత్రమే కావాలి. అలేఖ్య, నా ఫస్ట్ లవ్ని నేను వదులుకోలేను, నాకు అది కావాలి, అది మాత్రమే కావాలి, నువ్వు వెళ్ళిపో అంటూ తన పక్కన ఉన్న ఖుషికి అలేఖ్య అనుకొని అతడు మనసులో మాటలు చెబుతాడు దేవ్. దేవ్ ఖుషిని మాత్రమే అది ఇది అంటూ మాట్లాడతాడు. ఖుషి నా ఫస్ట్ లవ్ అని అతడు చెబుతుంటే ఖుషికి అలేఖ్య గురించి చెబుతున్నాడేమో అని తప్పుగా భ్రమపడి ఆ రూమ్లో ఉండలేక ఏడుస్తూ అక్కడి నుండి టెర్రస్ పైకి వెళ్ళిపోతుంది ఖుషి. ఒక కంట బాధ, మరో కంట కోపం తన్నుకు వస్తున్నాయి ఖుషికి. అది ఎవరిపైన చూపించాలో తెలియక గట్టిగా అరుస్తూ
మోకాలిపై కూర్చొని ఏడుస్తుంది. ఆమె బాధ ఏడుపు చూడలేక అప్పుడే మబ్బులు పట్టిన ఆకాశం ఖుషీపై చిరుజల్లులు కురిపిస్తూ ఆమె ఏడుపుని వర్షంలో అరుపులను ఆ వర్షం హోరులో కలిసిపోయేలా చేసి ఎవరికంట పడకుండా దాచేస్తుంది ఆకాశం. ఎంత ఏడ్చినా ఖుషీ గుండెల్లో బాధ తీరదు. కళ్ళల్లో ప్రవహిస్తున్న గంగ ఆగదు. ఆమె మనసు అంతరంగంలో రేగే ప్రశ్న ఒక్కటే, ఎందుకు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని ఈరోజు నా పరిస్థితికి కారణమయ్యారు అనేది. వస్తున్న కోపం, లేని ఆలోచన, గుండెల్లో తీరని బాధ, తాళి కట్టినవాడు నువ్వు వద్దు అంటూ పక్కకి నెట్టేయడం, చిన్నప్పటి నుండి పడిన కష్టాలు, తీరని శోకాలతో పోరాడి అలసిపోయింది. ఇంకా ఆమెకు ప్రాణాలకు విలువ లేదు అనిపించింది. ఎందుకంటే ఖుషి గుప్పెడి గుండె దేవ్ లేకుండా దేవ్ దూరమైతే బతకలేదు అనిపించింది. కోపంలో ఆలోచన శక్తి కోల్పోయి పక్కన పగిలి ఉన్న గాజు ముక్కలతో మోచేతి నుండి మణికట్టు వరకు 2 చేతులకు గాయం చేసుకుంటుంది. ఒక పక్కన ఆగకుండా కురుస్తున్న వర్షం, మరో పక్కన చేతుల నుండి ఆగకుండా పోతున్న రక్తం. మొత్తానికి నేలపైకి జారి కళ్ళు మూసింది ఖుషి. ప్రేమించిన అమ్మాయి ప్రాణం పోతున్నా తెలుసుకోలేని మత్తులో కూరుకుపోయాడు దేవ్. ఒక్కోసారి మనం బాధలో ఉన్నప్పుడు మెదడు ఆలోచన శక్తిని కోల్పోతుంది. ఇప్పుడు అదే స్టేజ్లో ఉంది ఖుషి. దేవ్, ఖుషి కొన్ని రోజుల్లో బాధపడినా తర్వాత ఎప్పటికీ వారి మధ్య దూరం రాకూడదు అనే ప్రయత్నంలో తెలియకుండానే ఖుషిని దూరం చేసుకుంటున్నాడు దేవ్. అతని మనసు సంఘర్షణ తెలియని ఖుషి ఆమె మనసు మెదడు మధ్య నలుగుతున్న గొడవలో తనని తాను బాధ పెట్టుకోవాలని చూస్తుంది. నేను పైన రాసింది ఈ రోజుల్లో జరుగుతున్న విషయాల గురించి. అమ్మ కొట్టింది అనో, నాన్న తిట్టాడు అనో, పాస్ అవ్వలేదు అనో పిచ్చి కారణాలతో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ఆ రోజు ఉండే బాధ గురించి ఆలోచిస్తాం. తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మనకి వచ్చే సంతోషం గురించి మనం ఏమాత్రం ఆ క్షణం ఆలోచించం. ఇక్కడ ఖుషి విషయంలో కూడా అదే జరిగింది అని అర్థం చేసుకోండి. నేను ఈ విషయం రాసింది ఎవరిని వ్యక్తిగతంగా సూసైడ్ చేసుకోవడానికి ప్రోత్సహించడానికి కాదు. దయచేసి గమనించగలరు. ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి. మన కథ అయితే కొనసాగుతుంది. ఈరోజు స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.